ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో, గౌరవింపబడతారో, ఆరాధింపబడతారో అక్కడ సర్వదేవతలు నివసిస్తారు. ఆ గృహమున సకల ఐశ్వర్య ప్రాప్తి సిద్ధించును. ఆ ఇంట నివసించేవారు సుఖ సంతోషములతో, భోగభాగ్యములతో, అష్ట ఐశ్వర్యములతో ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఆ ఇంట కొలువై నివసిస్తారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024వ సంవత్సరం మీకంతా చక్కటి శుభములు, ఆయురారోగ్యములు ప్రసాదించాలని ఆ మహాదేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ 2024వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు వేద జ్యోతిష్య శాస్త్రం రీత్యా ద్వాదశ రాసుల స్త్రీలకు మాత్రమే ఎలా ఉండబోతుందో సవివరంగా తెలుసుకుందాం. కన్య రాశి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదముల యందు జన్మించిన వారు కన్య రాశికి చెందుతారు. రాస్య అధిపతి బుధుడు. గ్రహగతుల రీత్యా చూసినట్లయితే కన్య రాశి స్త్రీలకు శని సంవత్సరమంతయు షష్టమమందు సంచారం, గురువు అష్టమమందు, తదుపరి 2024 మే 1 నుంచి భాగ్యమందు సంవత్సరమంతయు సంచారం, రాహువు సప్తమమందు, కేతువు జన్మమందు సంవత్సరమంతయు సంచారం. ఈ గ్రహగతులను పరిశీలించగా కన్యరాశి స్త్రీలకు 2024వ సంవత్సరం అనుకూలంగా ఉన్నది. ఈ సంవత్సరం ప్రధానమైన విషయాలు మీకు చాలా బాగున్నాయి. మీ జీవిత ఆశయాన్ని చక్కగా నెరవేర్చుకోగలుగుతారు. మంచి ఉన్నత స్థితిని, ఉన్నత స్థానాన్ని అధిరోహించేటటువంటి అవకాశాలు మీకు లభిస్తాయి. మీరు అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వ్యాపార వ్యవహారాల పరంగా చాలా బాగున్నది. మీ హస్తవాసి మంచిదని అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. పెద్దలు స్థిరాస్తులు కొన్ని పోగొట్టినా మీరు వాటిని స్వయం శక్తితో తిరిగి సాధించగలుగుతారు. మీ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థలకు, సేవా సంస్థలకు మంచి ఆదరణ లభిస్తుంది. ప్రభుత్వ పరంగా వాటి యొక్క లీజులు, కాంట్రాక్ట్లు పొడిగించబడతాయి. విదేశీ వ్యవహారాలు చక్కగా అనుకూలిస్తాయి. నూతనంగా పరిచయమైన మిత్రుల వల్ల లాభపడతారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారం మీకు అందుతుంది. అది ఎంతగానో ఉపయోగపడుతుంది. పరస్త్రీలతో వచ్చిన విభేదాలు కొంతకాలం ఇబ్బంది పెడతాయి. నీరు వల్ల కానీ, పీల్చే గాలి వల్ల కానీ, మీరు తీసుకునే ఆహారం వల్ల కానీ, కొన్ని సందర్భాలలో కాలుష్యం వల్ల స్వల్పమైన అనారోగ్య పరిస్థితులు నెలకొంటాయి. సంవత్సరం ప్రథమార్థంలో మధ్యవర్తిత్వం వల్ల నష్టపోయే అవకాశం ఉన్నది కనుక జాగ్రత్త వహించగలరు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండగలరు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వల్ల కొన్ని అనుకోని ఇబ్బందులు రావచ్చు. మీ కుటుంబంలో ఐకమత్యం లేని కారణం చేత సంతానాన్ని సక్రమమైన మార్గంలో నడిపించలేరు. అయితే ఈ సమస్య 1 నెల మాత్రమే బాధిస్తుంది. తదుపరి సంతాన పురోగతి బాగుంటుంది. స్థిరాస్తుల పంపకం వ్యవహారంలో పెద్దలు, బంధువులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. ఇతరుల హక్కుల కోసం పోరాటం చేస్తారు. మీ సిద్ధాంతాలకు, అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ప్రయోజనాల పరిరక్షణ కోసం కొన్ని అమలు చేయమని మీ ఆత్మీయ వర్గం మీపై ఒత్తిడి చేస్తారు. ప్రయోజనాలనైనా వదులుకుంటారు కానీ మీ మనస్సాక్షికి విరుద్ధంగా ఏ పని మీరు చేయరు. తప్పనిసరి పరిస్థితుల్లో మీ సామాజిక వర్గం పేరుని మీరు ఉపయోగించుకుంటారు. మీరంటే భయము, గౌరవం ఏర్పడే విధంగా పరిస్థితులను మీకు అనుకూలంగా మార్చుకుంటారు.
కుటుంబంలో ఒకరి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి వస్తుంది. దూర ప్రాంతంలో ఉన్న మీ ఆత్మీయులు సంతానం పంపిన ధనాన్ని అనుకూలమైన రంగాలలో పెట్టుబడిగా పెడతారు. ఈ విషయంలో చాలామంది నష్టపోయినా మీరు మాత్రం నష్టపోరు. జీవితంలో ఏదో కోల్పోయామన్న భావన, వైరాగ్యం, గత స్మృతులు మీ మనోవేదనకు కారణమవుతాయి. అన్నీ ఉండి అనుభవించలేకపోతున్నామనే భావన మీ మనస్సుని కలవరపరుస్తుంది. ఇది కొద్దిమంది విషయంలో మాత్రమే. పుష్కలంగా డబ్బు లేకపోయినా గతంలోనే బాగుందనే భావన పదే పదే అనిపిస్తుంది. కీర్తిశేషులైన మీ రక్త సంబంధీకుల జ్ఞాపకాలు మిమ్మల్ని ఎంతగానో బాధిస్తాయి. విద్య, కళ, సాహిత్య రంగాలలో చక్కగా రాణిస్తారు. ఏ రంగంలోనైనా మీ టాలెంట్కు తగినటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. సమాజంలో మీరొక సెలబ్రిటీ అవుతారు. మీ తెలివితేటలు, జ్ఞాపక శక్తి చాలా విషయాలలో మీ స్థాయిని, స్థానాన్ని పెంచుతాయి. కష్టపడి ఫలితాన్ని ఆశిస్తారు, కానీ కష్టపడకుండా ఎటువంటి ఫలితాన్ని మీరు ఆశించరు. గతంలో మీరు అమలు చేసిన మార్గదర్శక సూత్రాలు అందరికీ ఆచరణ సూత్రాలు అవుతాయి. స్త్రీ సంతానం పట్ల విశేషమైనటువంటి ప్రేమతో విలువైన బహుమతులను వారికి కొనిస్తారు. మీ స్థిరాస్తులలో వారికి వాటా ఇవ్వాలని నిర్ణయించుకుంటారు. మిమ్మల్ని పొగిడే వాళ్ళ పట్ల కొంత జాగ్రత్తగా వ్యవహరించగలరు. వాళ్ళ పొగడ్త వెనుక ఉన్న ఆంతర్యం గ్రహించండి. మంచిగా ఉంటూ కీలక సమయంలో మీకు నమ్మక ద్రోహం చేస్తారు. మంచిగా ఉన్నట్లు నటించినా మీ అభివృద్ధి పట్ల వాళ్ళకి అసూయ ఉంటుంది. కనుక జాగ్రత్తగా వ్యవహరించగలరు. కలలో కూడా మీ మాట జవదాటని మీ బంధువులు, కుటుంబ సభ్యులు మీ మాట వినని పరిస్థితి ఏర్పడుతుంది. చాలా సందర్భాలలో మిమ్మల్ని మీరు రుజువు చేసుకోవాల్సి వస్తుంది. సంతానం కొన్ని విషయాలలో స్వతంత్ర నిర్ణయం చేస్తారు. వక్రమార్గంలోకి వెళ్తారు. మంచి మాటలు చెప్పి వేరే చోట వాళ్ళని ఉంచి ఒక దారికైతే తీసుకువస్తారు. మీ పేరు మీద ఉన్న స్థిరాస్తుల విలువ అమాంతం పెరుగుతుంది. దానితో పాటు మీ విలువ అధికమవుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. పిల్లల్ని ఓ దారిలోకి తెచ్చుకోవడానికి మీరు అధికంగా శ్రమిస్తారు. పిల్లల విషయమై మీ భర్తతో కొన్ని సందర్భాలలో విభేదాలు వస్తాయి. మీరు మనోధైర్యంతో కుటుంబ అభివృద్ధే ధ్యేయంగా పరిశ్రమిస్తారు. వ్యాపారపరమైన విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. మీకు రావాల్సిన స్థిర చర ఆస్తులు కోర్టు ద్వారా లభిస్తాయి. ఇతరులు డాక్యుమెంట్స్ చేసినటువంటి మార్పుల వల్ల కొంతవరకు నష్టపోయే అవకాశం ఉన్నది. అయిన వాళ్ళు, సన్నిహితులు మీ ప్రయోజనాలకు గండి కొడతారు. మీ బంధువులతో శత్రుత్వం ఏర్పడుతుంది. నిష్కారణమైన ఈర్ష్యాద్వేషాలకు మందు లేదని గ్రహిస్తారు. మీ పర్సనల్ థింగ్స్ అయినటువంటి సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్, మొబైల్, ల్యాప్టాప్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ మొదలగు వాటి విషయంలో చాలా జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. నూతన బట్టలను అంటే వస్త్రాలను అధికంగా ధరిస్తారు. సనాతన సాంప్రదాయాల పట్ల మొగ్గు చూపిస్తారు. పొదుపు చేసిన ధనంతో ఏదైనా స్థలం కానీ, ఫ్లాట్ కానీ, అపార్ట్మెంట్ కానీ కొనుగోలు చేయాలన్న మీ కోరిక ఈ సంవత్సరం ఖచ్చితంగా నెరవేరుతుంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలు చక్కగా కలిసి వస్తాయి. ఖరీదైన వస్తువులను తీసుకోవాలని అనుకుంటారు. మీ మీద ఆధారపడిన వాళ్ళకి తగిన విధంగా సహాయ సహకారాలనైతే మీరు అన్ని విధాలుగా అందజేస్తారు. చేయవలసిన మేలు, మంచి చేసి మీ నోటి దురుసుతనం వల్ల స్నేహితుల అభిమానాన్ని, మీకు రావాల్సిన ప్రయోజనాల్ని పోగొట్టుకుంటారు. కనుక ఓర్పు, సంయమనంతో వ్యవహరించండి. మీకంతా మంచి మేలే జరుగుతుంది. ఈ రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం పరభాషా ప్రావీణ్యము, సాంకేతిక విద్య, కళా నైపుణ్యము, వైద్య విద్య, క్రీడా నైపుణ్యం మొదలైనవి గుర్తింపుకు నోచుకొని ఉన్నత స్థితికి బాటలు వేస్తాయి. విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన అంశాలు, గణిత విద్యకు సంబంధించిన అంశాలు చాలా బాగున్నాయి. మెడిసిన్ సీటు లభిస్తుంది. విద్య, ఉద్యోగ అవకాశాలు
దూర ప్రాంతంలో మీరు కోరుకున్న విధంగా లభిస్తాయి. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. గణిత విద్యకు సంబంధించి విశేషంగా కృషి చేసి మీరు అనుకున్న ఫలితాలనైతే సాధిస్తారు. విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి అవకాశాలు చక్కగా కలిసి వస్తాయి. విదేశాలకు ప్రయాణమవుతారు. ఈ రాశి మహిళా ఉద్యోగులకు ఈ సంవత్సరం మీరు ఆశించినట్లుగానే బదిలీ ఆగిపోతుంది. ఉద్యోగంలో ప్రత్యర్థుల కుతంత్రాలు ఫలించవు. అయితే మీ స్వయం కృతాపరాధాలే కొంత ఇబ్బందులకు గురిచేస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో విమర్శలు, ఇబ్బందులు ఏర్పడతాయి. కొందరికి ఇతరుల మీద ద్వేషం మీ మీద అభిమానంగా మారి మీకు చక్కగా సహాయపడతారు. ఇదే అదనుగా భావించి మీ ప్రత్యర్థి వర్గాన్ని కారణం చూపి ఇబ్బందుల పాలు చేయగలుగుతారు. మీరు కన్న కలలతో మీరనుకున్న గమ్యాన్ని చేరుకుంటారు. మీపై వచ్చిన ఆరోపణలకు ఎటువంటి వివరణ ఇవ్వరు. దృష్టి మరల్చే ప్రయత్నం చేసి విజయం సాధిస్తారు. మీపై వచ్చిన ఆరోపణలు, నిందలు కాలానుగుణంగా మరుగున పడతాయి. మీరంటే ఎంతమాత్రం ఇష్టం లేని ఉన్నత స్థాయిలో ఉన్న ఒక అధికారి ఆకస్మికంగా మిమ్మల్ని పిలిపించి మీకు అనుకూలమైన ఉత్తర్వులు ఇవ్వటం జరుగుతుంది. ఇది మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేలా చేస్తుంది. చార్టర్డ్ అకౌంటెంట్స్కు, సివిల్ ఇంజనీర్లకు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు, విద్యా సంస్థలు నడిపేవారికి కాలం చాలా అనుకూలంగా ఉన్నది. సంవత్సర ద్వితీయార్థంలో విదేశాలలో స్థిరపడిన మీ ఆత్మీయ వర్గంతో కలిసి తాత్కాలిక వ్యాపారాలు చేస్తారు. కొంతమంది వ్యక్తులతో కలిసి నూతన వ్యాపారాలను మీరు ప్రారంభిస్తారు. మీ వ్యాపారంలో పురుషుల భాగస్వామ్యం చక్కగా కలిసి వస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి బాగుంటుంది. మీరు చేస్తున్న వ్యాపారానికి ఉన్నత స్థాయి వ్యక్తుల పలుకుబడి తోడ్పడుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ వ్యాపారంలో రహస్య భాగస్వాములుగా ఉంటారు. మీ వ్యాపార ఆర్థిక విషయాలకు సంబంధించి మీ స్నేహితులను, ఆత్మీయులను దూరంగా పెడతారు. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరమే మేలని మీరు భావిస్తారు. స్వయం కృతాపరాధాలు చోటు చేసుకోనంత వరకు మీకు ఎదురుండదు, తిరుగులేదు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో మీ స్నేహం బలపడుతుంది. కీలక స్థానాలలో ఉన్న వ్యక్తులు మీ శ్రమను, సామర్థ్యాన్ని చక్కగా గుర్తిస్తారు. ఇందువల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు మీకు ఏర్పడతాయి. మీరు కోరుకున్న రాజకీయ పదవి మీకు లభిస్తుంది. మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల, స్వయం కృతాపరాధాల వల్ల నష్టపోయే అవకాశం ఉన్నది. కనుక తెలివిగా వ్యవహరించగలరు. ముఖ్యమైన విషయాలలో పెద్దలతో విభేదాలు ఏర్పడతాయి. పెద్దల మాట ధిక్కరించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. న్యాయపరమైన చిక్కుల నుండి బయటపడడానికి నిపుణులను సంప్రదిస్తారు. కొన్ని బాకీలు రాకపోగా వివాదాస్పదాలు అవుతాయి. మధ్యవర్తి పరిష్కారం వల్ల నష్టపోకుండా నిలబడతారు. మీరంటే ఎక్కువ స్థాయిలో ఉన్నవారు మీ మాటను ధిక్కరిస్తారు. మీ ముందు పొగడము, మీ చాటున తిట్టడం కొంతమందికి నిత్యకృత్యం అవుతుంది. గట్టిగా మాట్లాడి సాక్ష్యాధారాలు చూపించి కొన్ని వివాదాస్పదమైన అంశాలను మీరు పరిష్కరించగలుగుతారు. డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేసేటప్పుడు 1-4 సార్లు పరిశీలించుకొని ఆ కాగితంపై సంతకం చేయండి. మీరు ఎలాంటి ఫైనాన్స్ స్కీముల్లోనూ చేరవద్దు. ఇతరులు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా మీరు ఓర్పు వహించి ఉద్యోగ వ్యాపారాలను పదిలపరుచుకోండి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. జీవితంలో మంచి మలుపుకు ఇది కారణమవుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకునే ఆలోచనలు మీరు చేస్తారు. మీ ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. ప్రేమ వివాహాలు ప్రధాన ప్రస్థాన అంశాలుగా అవుతాయి. 2 నెలలు మానసిక అశాంతి ఏర్పడుతుంది. మీ మీద నింద ఆరోపణలు నిజం కాదని నిరూపించుకోవడానికి మీ శ్రమను, సమయాన్ని వెచ్చిస్తారు. మీరు సరైన దారిలో వెళుతూ ఉంటే మీ సన్నిహిత వర్గం వక్ర మార్గంలో వెళ్ళమని సలహాలు ఇస్తారు. దైవ అనుగ్రహం వలన నష్టపోకుండా సరైన దారిలోనే మీరు వెళ్తారు. సాంస్కృతిక కార్యక్రమాలలో మీకున్న ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. దీనివల్ల ఆర్థికంగా పెద్దగా ఉపయోగం లేకపోయినా
మానసిక ప్రశాంతత అయితే మీకు లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతనలో కొన్ని సందర్భాలలో మిమ్మల్ని మీరే మరిచిపోతారు. భగవంతుడిని నమ్మండి, ఆరాధించండి, అంతా మంచే జరుగును. ఈ రాశి స్త్రీలకు రాజకీయంగా సంవత్సర ప్రథమార్థం పరీక్షాకాలంగా ఉండును. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే బలహీనం, ఆవేశం కొన్ని ఇబ్బందులకు దారితీస్తుంది. మీరు ఉన్న విషయం స్పష్టంగా చెప్పడం వల్ల విరోధాలు వస్తాయి. ఆ విధానాన్ని మార్చుకోవాలని ప్రయత్నిస్తారు, కానీ మార్చుకోలేరు. సొమ్ము, పదవి, ప్రయోజనాలు కొన్ని సందర్భాలలో మీరు కోల్పోయినా ఇతరులు మీ వల్లనే వాటిని పొందారన్న పేరు సమాజంలో వినిపిస్తుంది. యూనియన్స్, క్లబ్బులు, ప్రతిష్టాత్మకమైన సేవా సంస్థలలో మీకు మంచి గౌరవం, స్థానము లభిస్తుంది. రాజకీయంగా మంచి పదవి సంప్రాప్తిస్తుంది. ప్రజా సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి మంచి అవకాశం మీకు లభిస్తుంది. మీ పరివారాన్ని పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు చక్కగా సానుకూలపడతాయి. రాజకీయ నిర్ణయాలు చక్కగా లాభిస్తాయి. ప్రత్యర్థి వర్గంలోని గ్రూపు రాజకీయాలను మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఈ విషయంలో మీ కుటుంబ సభ్యుల సహకారం మీకు పరిపూర్ణంగా లభిస్తుంది. కళా సాంస్కృతిక రంగాలలో ఉన్నవారికి కీర్తి ప్రతిష్టలు, అవార్డులు లభిస్తాయి. సాహిత్య, కళ, విద్య, పరిశోధన రంగాల్లో మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయి. టీవీ, సినిమా రంగంలోని వారికి ఆశాజనకంగా ఉంటుంది. చిత్ర కళాకారులకు, ఆర్కిటెక్ట్, డిజైన్ చేసేవారికి అంటే ఇంటీరియర్ డిజైనింగ్ చేసేవారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నిదానం అవసరం. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తిరిగి నిలదొక్కుంటారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి, డిజైనింగ్ చేసేవారికి, ఎంబ్రాయిడరీ వర్క్ చేసేవారికి కాలం చక్కగా కలిసి వచ్చును. బ్యూటీ పార్లర్స్ నిర్వహించేవారు, స్పాలు నిర్వహణ చేసేవారికి లాభాలు బాగుంటాయి. మీరు ఎదురు చూస్తున్న ఒక ప్రతిష్టాత్మకమైన ఉద్యోగం మీకు లభిస్తుంది. యాంకరింగ్ రంగంలో ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. సినిమా వ్యాపారం మీకు చక్కగా కలిసి వస్తుంది. ఫ్యాక్టరీలు, దాల్ మిల్స్, రైస్ మిల్స్ నడిపేవారు, షుగర్ ఫ్యాక్టరీల వ్యాపార విషయాలు బాగున్నాయి. నూతన వ్యాపారం బాగుంటుంది. ఎగుమతి, దిగుమతి అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ లాభిస్తాయి. ఫర్నిచర్, గృహ సంబంధమైన పరికరాలు, హోమియోపతి, ఆయుర్వేద వైద్యం, హోటళ్ళు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ నడిపేవారికి అనుకూలంగా ఉన్నది. ఈ రాశి మహిళా వ్యవసాయదారులకు శ్రమకు తగిన ఫలితం ప్రత్యక్షంగానో పరోక్షంగానో లభిస్తుంది. అయితే ఆక్వా రంగంలో, పౌల్ట్రీ రంగంలో పెద్దగా కలిసి రాదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్స్ వ్యాపారానికి, షేర్ల వ్యాపారానికి, చీటీలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ రాశి స్త్రీలకు ప్రేమ వివాహాలు పెద్దగా ఫలించవు, వివాదాస్పదమవుతాయి. జాగ్రత్తగా ఉండగలరు. వివాహాది శుభకార్యక్రమాలు ముడిపడతాయి. మనసులోకి ఎవరిని రానియకూడదు, ఎవరికి చోటు ఇవ్వకూడదు అని గట్టిగా నిర్ణయించుకుంటారు. కానీ మీ ఇష్ట ప్రకారం కాలచక్రం తిరగదు. మీ మనస్సులో స్థానమిచ్చి జీవితాన్ని పంచుకుందామని భావించిన ఒక వ్యక్తి మాట తప్పడం, మిమ్మల్ని మోసం చేయడం మీ మానసిక వేదనకు కారణమవుతుంది. ఇది కొంతమంది విషయంలో మాత్రమే జరుగును, అందరికీ జరగదు. వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి కలదు. పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉన్నది. ఎప్పటినుంచో సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వైవాహిక జీవిత సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు చట్టపరంగా విడిపోవడం అనివార్యమవుతుంది. విడిపోవాలనుకునే వ్యక్తులతో మీరు శాశ్వతంగా విడిపోతారు. కొన్ని సందర్భాలలో వైవాహిక జీవితం బంగారు సంఖ్యలు వేస్తుందని మీరు గ్రహిస్తారు. గృహశాంతి పాడు చేసుకోవడం ఇష్టం లేక జీవితంలో మీరు నటించాల్సి వస్తుంది. ఈ సంవత్సరం మీరు వాహనాలు నడిపే విషయంలో, ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. సహోదర సహోదరీ వర్గానికి రహస్యంగా సహాయపడతారు. ఈ విషయమై ఇంట్లో ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. మారుతున్న సామాజిక సమీకరణలు, ప్రాంతీయ విభేదాలు మీపై ప్రత్యక్షంగాను
పరోక్షంగానూ ప్రభావం చూపుతాయి. మీ మనస్సులోని ఆంతర్యం, వైరాగ్యం, నిర్వేదం ఇతరులతో పంచుకోవడానికి మీరు పెద్దగా ఇష్టపడరు. పైకి గంభీరంగా ప్రవర్తిస్తారు. 10 మందికి సహాయం చేయగలిగిన శక్తి సామర్థ్యాలు, ధనబలం భగవంతుడు మీకు ఇస్తాడు. జ్యేష్ఠ సంతాన పురోగతి మానసిక సంతోషానికి కారణమవుతుంది. మంచి ఉద్యోగం వారికి లభిస్తుంది. ఆర్థికంగా మీకు అండగానూ ఉంటారు. చాలామంది మీకు చాదస్తం అని అవహేళన చేసినా మీ పద్ధతిని మార్చుకోరు. అదే మీకు మంచి కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. అయితే కొంతమంది దొంగ స్వామీజీల వల్ల నష్టపోయే అవకాశం ఉన్నది. పరువు పోతుందని మిన్నకుంటారు. మీ భర్తతో విభేదాలు చికాకును కలిగిస్తాయి. మొండికి పడ్డ సంతానం ప్రవర్తనలో మార్పును తీసుకువస్తారు. శుభకార్యక్రమాల విషయంలో మీ పంతాన్ని నెగ్గించుకుంటారు. చాలా సందర్భాలలో మీ కృషి పట్టుదల ఫలిస్తుంది. దైవానుగ్రహం చక్కగా మీకు లభిస్తుంది. మానవత్వం ఇంకా అక్కడక్కడ మిగిలి ఉంది అని రుజువు చేసే విధంగా కొన్ని సంఘటనలు మీ విషయంలో జరుగుతాయి. క్రమశిక్షణ, అలవాట్లలో మార్పు తెచ్చుకొని నూతన విజయాల కోసం ప్రయత్నిస్తారు. మార్పు తెచ్చుకున్న అలవాట్లు, క్రమశిక్షణ కొంతకాలం నిలబడిన విధంగా పరిస్థితులు మారుతాయి. గతంలో చేసిన పొరపాట్లను తిరిగి జరగకుండా చాలా జాగ్రత్త పడతారు. ఈ సంవత్సరం మీరు ఖర్చులను తగ్గించి ధనాన్ని పొదుపు చేయుట మంచిది. మొత్తం మీద కన్యరాశి స్త్రీలకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగానే ఉన్నది. ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఈ సంవత్సరం మీకు కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం. ఎలర్జీ సమస్యలు, చెవి, ముక్కు, గొంతు సంబంధమైన సమస్యలు అంటే ఈఎన్టీ, మోకాళ్ళ నొప్పులు బాధించవచ్చు. ఉబకాయం ఇబ్బంది పెట్టవచ్చు. మధ్య మధ్యలో వైరల్ జ్వరాలు ఇబ్బంది పడతాయి. కనుక ఆరోగ్యంపై శ్రద్ధ ఉంచి జాగ్రత్త వహించి యోగా, ధ్యానం, వాకింగ్, ప్రాణాయామం వీటిలో ఏదో ఒకటి ఎంచుకొని అనుదినం సాధన చేసినట్లయితే మీరు మంచి ఆరోగ్య ఫలితములను పొందగలరు. చక్కటి పరిహారముల కొరకు మీరు బుధవార నియమాలు పాటిస్తూ మహాగణపతి ఆరాధన, స్వామి దర్శనం, గణపతికి దర్భలను సమర్పించి పూజలు చేసినట్లయితే మీకు చాలా మేలు ఫలితములు సిద్ధించును. గురువారం నాడు శ్రీ గురుదక్షిణామూర్తికి పరిహార పూజలు చేసుకున్న మీకున్న ఆటంకములు తొలగి మానసిక ప్రశాంతత లభించును. మాస శివరాత్రి నాడు మహాన్యాస రుద్రాభిషేకం చేపిస్తే మీకున్న సమస్త దోషములు నశించి సకల శుభయోగ ఫలితములు మీకు సిద్ధించును. కాకులు, పక్షులు, గోవులు, కుక్కలకు నీరు, ఆహారాన్ని అందించండి. లేనివారికి, పేదవారికి మీకు తగినంతలో అన్నదానం, వస్త్రదానం చేయండి. ఇందువల్ల పుణ్యము, సత్కర్మలు మీకు తప్పక సంప్రాప్తిస్తాయి. ఈ పరిహారములను మీరు శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును. శుభం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.